వెల్కమ్ టు దిస్ ఇస్ విజయ్ యూట్యూబ్ ఛానల్. గాయస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పొచ్చు అన్నమాట. మనకి ఎస్బీఐ వాళ్ళు హ్యూజ్ స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయితే చేస్తారన్నమాట. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేస్తారు. దాంతోపాటుగా గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్టూడెంట్స్కి, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా వీళ్ళైతే ఎస్బీఐ ఫౌండేషన్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. స్కాలర్షిప్ ఆపర్చునిటీ. సో ఎక్కువ మంది షేర్ చేయండి గైస్, ఎందుకంటే సో చాలా మంది ఆ పూర్ పీపుల్ ఉంటారు కదా, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పీపుల్, సో లెస్ ఇన్కమ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది గైస్ ఇలాంటి స్కాలర్షిప్ ఆపర్చునిటీస్. అందుకే ఎక్కువ మందికి షేర్ చేయండి ఒక పర్టికులర్ వీడియోని, సో దట్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటారు గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో ఎస్బీఐ స్కాలర్షిప్ అసలు ఎలా అప్లై చేయాలి, అసలు ఎవరెవరికి ఎంత వీళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు, అసలు స్టెప్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, సెలెక్షన్ ఏంటి, అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మీకు చూస్తే వీడియో డిస్క్రిప్షన్లోని అండ్ ఫస్ట్ కామెంట్లోని మీకు అయితే ఈ యొక్క లింక్ అయితే దొరికేస్తుంది. అక్కడ దాని మీకు ఇచ్చేసిన తర్వాత వీధటికి పేజ్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అక్కడ అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ ఎస్బీఐ ఫౌండేషన్ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఎస్బీఐఎఫ్ అనేసి ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ స్టూడెంట్స్కి సో అరౌండ్ 7.5 lakh రూపీస్ వీళ్ళైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఓకే రైట్, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి మొత్తం అబౌట్ ది ప్రోగ్రామ్, స్కాలర్షిప్, ఎఫ్ఏక్యూస్, కాంటాక్ట్ డీటెయిల్స్, అప్లై అన్నీ ఉన్నాయి. సో 1 by 1 చూద్దాం ఒకసారి. సో జనరల్గా చెప్పాలంటే ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మనకి. ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అనమాట. సో చెప్పాలంటే మనకి సో ఎవరికైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో, అంటే మనకి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, బట్ వాళ్ళు ఇన్కమ్ ఏవైతే ఉందో, ఫ్యామిలీ ఇన్కమ్ చాలా తక్కువ ఉందో, సో వాళ్ళకి ఇలాంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అయితే మనకి స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాయి. అందులో భాగంగా మనకి ఎస్బీఐ వాళ్ళు కూడా సో ఎస్బీఐ ఫౌండేషన్ తరపున మనకి సో కొంత పూర్ పీపుల్ ఆర్ పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఇందులో భాగంగా మనకి చూస్తే సో స్కాలర్షిప్స్ కూడా క్లియర్గా డివైడ్ అయితే చేస్తారన్నమాట. ఇలా చూడండి, ఎస్బీఐ ఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ ఒకటి ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఉంది, ఐఐటి స్టూడెంట్స్కి ఉంది, ఐఏఎం స్టూడెంట్స్ కూడా ఉంది అన్నమాట. ఓకే, సో ఇండివిజువల్గా చూద్దాం. సో ఫస్ట్ మనం స్కూల్ స్టూడెంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ రీడ్ మోర్ ఉంది కదా, దాని మీద ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తాం. మనం 1st October కల్లా మనం అయితే అప్లై అయితే చేసుకోవాలి. టైం ఉందనేసి వదులుకోవద్దు. సో ముందుగానే నీట్గా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. స్కూల్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, మీరు 6th to 12th క్లాస్ చదువుతూ ఉండాలన్నమాట. 75% ఆఫ్ మార్క్స్ మీకైతే ఉండాలి. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఇక్కడ చూడండి మస్ట్ బీ అప్ టు అంటే 3 lakhs కన్నా తక్కువ ఉంటే కనుక మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 50% ఆఫ్ స్లాట్స్ ఫీమేల్ అప్లికెంట్స్కి ఇస్తున్నారట. సో మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా షేర్ చేయండి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ స్టూడెంట్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది గైస్. ఓకే, ఇక చూడండి, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు స్టూడెంట్స్ బిలాంగ్ టు SC/ST కేటగిరీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో బెనిఫిట్స్ వస్తాయి 15,000 ఈచ్ మనకైతే ఇస్తారు వీళ్ళు. సో అది ఎట్ ఏ టైం ఇస్తారు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మార్క్ లిస్ట్ మీకు అయితే కావాలి, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఉండాలి, కరెంట్ ఇయర్ ఫీజు రిసిప్ట్ అయితే మీ దగ్గర ఉండాలి, సో ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ ఉండాలి, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో దాంతోపాటుగా మొత్తం ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్ మీ ఫోటో అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇంకా మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ బడ్డీ ఫర్ స్టడీ ఈ యొక్క వెబ్సైట్ మనం అయితే అప్లై చేసుకోవాలి. అప్లై మీకు ఇచ్చేసి ఈ యొక్క ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ స్టూడెంట్స్కి. ఇంకా సెకండ్ చూస్తే మనకి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి. సో దీని మీద ఇచ్చేస్తే అప్లికెంట్ షుడ్ బి ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలట మీరు. సో ఇక్కడ చూడండి, మనకి అప్లికెంట్ మస్ట్ బి పర్సూయింగ్ ఎన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎనీ ఇయర్, ఏ ఇయర్ అయినా పర్వాలేదు, మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అయినా పర్వాలేదు. సో ప్రీమియర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. 75% ఆఫ్ మార్క్స్ మీకు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మీకు వచ్చి ఉండాలి. సో మీకు ఫ్యామిలీ ఇన్కమ్ కనుక 6 lakhs కన్నా తక్కువ ఉందంటే మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు 50,000 వరకు కూడా వీళ్ళైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని యొక్క డీటెయిల్స్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ అనమాట డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేసి ఇక్కడ ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేసుకుని సో తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. ఓకే, ఇది మనకి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇంకా ఇలా కిందకు వస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఒకసారి. ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి మీరు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ కోర్సు ఎనీ ఇయర్ మీరు చదువుతూ ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రీమియర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నుంచి. సో టాప్ 100 ఇన్స్టిట్యూట్స్ అకార్డింగ్ టు NIRF ర్యాంకింగ్ బేస్ చేసుకొని మనకి ఎవరైతే
కాలేజెస్ ఉంటాయో వాళ్ళంతా కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, 75% ఆఫ్ మార్క్స్ మీకు ప్రీవియస్ ఇయర్లో ఉండాలి. 6 lakhs కన్నా ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉంటే మీకు అప్ టు 70,000 వరకు కూడా వీలైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫీమేల్ స్టూడెంట్స్ ఇంకా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, మీకు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుని తొందరగా అప్లై చేసుకోండి గైస్. ఓకే, సో ఇది మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి. అది కాకుండా ఐఐటీ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, సో ఐఐటీలో చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇండియన్ నేషనల్స్ అయి ఉండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న స్టూడెంట్స్ అయి ఉండి 75 మార్క్స్ కనుక ఉండి ఇన్కమ్ కనుక లెస్ దాన్ 6 lakhs కనుక ఉంటే మీకు అప్ టు 2 lakhs వరకు కూడా మనకైతే స్కాలర్షిప్ అయితే ఇస్తారట. సో ఫీమేల్కి ఏమో 50% ఆఫ్ స్లాట్స్ ఇస్తారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇస్తారని క్లియర్ ఇచ్చారు. ఇంకా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకా లాస్ట్లో చూస్తే ఐఏఎం స్టూడెంట్స్ అనమాట. సో ఎవరైతే ఐఏఎం చదువుతున్నారో వాళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కాలేజ్లో చదువుతున్న క్యాండిడేట్స్కి, నెక్స్ట్ ఎంబీఏ ఆర్ పీజీడీబీఎం చదువుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి 75% ఆఫ్ మార్క్స్ ఉండాలి. మీకు 6 lakhs కనుక ఫ్యామిలీ ఇన్కమ్ కనుక తక్కువ ఉంటే మీరు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు 7,50,000 వరకు కూడా మనకైతే స్కాలర్షిప్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఈ అన్ని కాలేజెస్ కూడా మనకి నిరిఫ్ ర్యాంకింగ్లో ఉన్న కాలేజెస్ అనమాట, ఫస్ట్ టాప్ 100లోని అవి చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో అప్లై చేసుకునే కోసం అప్లై నో మీకు ఇచ్చేస్తారు. తర్వాత ఒక పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై నో మీద ఇక్కడ ఇలా క్లిక్ చేసిన తర్వాత 1 by 1 ఇక్కడ డీటెయిల్స్ చెక్ చేసుకుని వ్యూ డీటెయిల్స్ ఇక్కడ అప్లై నో మీకు ఇచ్చేసి ఒక గూగుల్ అకౌంట్ యూస్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని బడీ ఫర్ స్టడీ నుంచి. సో ఆఫ్టర్ దట్ వీళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి మనకి, ఇలా కిందకు వచ్చేస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారంటే సరిపోతుంది అనమాట. ఇక చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు SBIF ఆశా ప్రోగ్రామ్ 2004 బేస్డ్ ఆన్ అకాడమిక్ మెరిట్ లిస్ట్. మీ యొక్క అకాడమిక్స్లో మీకు వచ్చిన మెరిట్స్ అంటే మీ యొక్క మార్క్స్ బేస్ చేసుకుని మీ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇనీషియల్ షార్ట్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత మీకు అకాడమిక్ పెర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత మీకు ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అయినా ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారని ఇచ్చారు. ఇక చూడండి, ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ హౌ ఐ విల్ రిసీవ్ ద స్కాలర్షిప్. ఎలా రిసీవ్ చేయాలి? డైరెక్ట్ బ్యాంకే మీరైతే రిసీవ్ అయితే చేసుకుంటారు. అందుకే వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. ఓకే, సో విల్ ఐ గెట్ స్కాలర్షిప్ ఫర్ సబ్సిక్వెంట్ ఎవ్రీ ఇయర్ మీకు వస్తుందా అంటే కాదు, ఎట్ ఏ టైం మనకైతే వస్తుంది అనేసి ఇక్కడ ఇచ్చారు. క్లియర్గా చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇలా ఇండివిజువల్గా అన్ని చెక్ చేసుకుని తొందరగా అప్లై చేయండి. ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. SBI నుంచి మంచి అప్డేట్ గైస్, ఇది స్కాలర్షిప్ అప్డేట్. ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక మంచి ఇంటర్న్షిప్ ఆర్ స్కాలర్షిప్ ఆర్ ఫ్రీ కోర్స్తో మళ్ళీ కలదు. అంతవరకు సెలవు, బాయ్.